మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. చిన్న పిల్లలు ఉన్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అసలు? అసలు ఎంత నీరుంది, ఒక్కళ్ళు అధికారులు వచ్చి మాకు భోజనం పెట్టిన వాళ్ళు లేరు అసలు చిన్న పిల్లలతో. సో ఇది పరిస్థితి, కంట నీరు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ దారుణ పరిస్థితి నుంచి బయట పడతామా లేదా అని భయంతోనే ఉన్నారు. మనం ఇటుపక్క చూస్తే గనక బిల్డింగ్స్ పైన వీళ్ళెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. పిల్లలు దాదాపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. బోట్లు వస్తే గాని వాళ్ళెవరూ కూడా బయటికి రాలేరు, లేదంటే ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న చిన్న పిల్లలతో లోపల చిక్కుకుపోయారు. అయితే నిన్నటి మీద వాళ్ళ వరద తగ్గడంతో వాళ్ళు చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు విజయవాడలో ఒక పక్క దాదాపు 30 కాలనీల వరకు జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాయి. బోట్లలో ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ లేనటువంటి పరిస్థితి. ఎక్కడ బోట్లు అక్కడ కొన్ని చోట్ల ఆగిపోయినాయి. దాంతో వాళ్లే పబ్లిక్ బయటకు వచ్చి ఈదుకుంటూ వెళ్తున్నారు. చాలా తీవ్రంగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితి అంతా ఇవాళ రేపట్లో సెట్ అవుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. సో నిన్నటి కంటే 3 అడుగుల మేర వరద తగ్గింది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ లో అయితే రెస్క్యూ కోసం వాళ్ళకి వాళ్లే స్వయంగా పబ్లిక్ బయటికి ఈదుకుంటూ వచ్చి ఖాళీగా ఉన్నటువంటి బోట్లను డీజిల్ పెట్రోల్ లేక ఆగిపోయిన